ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీరు ప్రతి ఉదయకాల సమయం ముందు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారని, మన కొరకు ఈరోజు దేవుని వాగ్దానాల ద్వారా ఆత్మీయంగా ఎంతగానో బలపడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. మరి యొక్క దినాన మనం పొందుకోబోతున్న వాగ్దానము లేఖన భాగం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 12వ చరణము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడమతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆమేన్. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతిమంతులను ఆశీర్వదించును. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కేడమతో కప్పినట్లు దేవుడు నిన్ను దయతో కప్పును అంటూ ఉన్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవిస్తూ ఉన్నట్లయితే నిన్ను చూస్తే ఎదుటి వ్యక్తికి కూడా దయ కలుగుతుంది ప్రియులారా. మరి ఎస్తేర్ను చూడండి. అహశ్వరోషు రాజుకి ఎస్తేర్ను చూడగా దయ కలిగింది ప్రియులారా. లోకాసులు కలిగిన స్త్రీలందరూ రకరకాల ఆభరణాలతో అన్నీ అలంకరించుకొని రాజు ఎదుట నిలబడ్డారు. కానీ రాజుకి వారెవ్వరి మీద ఇష్టం పుట్టలేదు ప్రియులారా. ఎస్తేర్ అయితే హృదయ అలంకరణ కోరుకునింది. ఆమె ప్రవర్తనే ఆమెకు అలంకారంగా ఉంది. అందుకనే రాజు దయను పొందుకుంది ప్రియులరా. అవును, ప్రభునందు ప్రియ సహోదరులారా, మన అలంకరణ మొదట మన ప్రవర్తనగా ఉండాలి. అలా ఉండగలిగితే ఆ ప్రభు అంటూ ఉన్నారు, నిన్ను నా దయతో కప్పాలనుకుంటూ ఉన్నాను అని అంటూ ఉన్నారు ప్రియులరా. మరి యేసు ప్రభు వారిని చూడండి. ఆయన వర్ధిల్లినప్పుడు పెద్దల దయలో, మనుషుల దయలో, దేవుని దయలో వర్ధిల్లాడు అనే లేఖనం చెప్తూ ఉంది. ఆ రీతిగా మన జీవితం కూడా దేవుని దయలో వర్ధిల్లటం అది మనకెంతో ఆశీర్వాదకరం ప్రియులరా. అపోజిలుడైన పౌలు భక్తుడు కూడా అంటూ ఉన్నారు, సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక అంటూ ఉన్నారు ప్రియులారా. అవును, ఈ లోక ఆనందాలు మనకు ఉండకూడదు. దేవునిని ప్రేమించే వారంగా మనం ఉండాలి ప్రియులారా. ప్రతి పరిశుద్ధుడు అదే కోరుకుంటారు. ప్రతి మారు మనసు పొందుకున్న వ్యక్తి అదే కోరుకుంటారు. దేవుణ్ణి ప్రేమిస్తారు, దేవునిలో ఆనందాన్ని వెతుకుతారు ప్రియులారా. మరి ఈరోజు నీవు దేన్ని వెతుకుతూ ఉన్నావు? ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? ఈ లోకంలో ఆశీర్వాదాన్ని ప్రేమిస్తూ ఆనందం కొరకు వెతికే కొద్దీ అవి దొరకకపోగా దేవుడు నీకు దూరం అవుతాడు. అదే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవునిలో ఉన్న ఆనందాన్ని కొరకు వెతికితే ఈ భూపర సంబంధమైన ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు ప్రియులారా. అంత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకొని ఉంటుండగా మనము దేవుని నీడలో ఉందామా? దేవుని ఆశ్రయిద్దామా? దేవుని కృపలో వర్ధిల్లుదామా? దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిద్దామా? అలా ఉండగలిగితే నిశ్చయముగా మనము దీవించబడిన వారమే ప్రియ దేవుని బిడ్డ. ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఏ విషయాలు మనకు తెలియజేసి హెచ్చరించారో ఆ విషయాల్లో మనల్ని మనం సరి చేసుకొని, మనల్ని మనం అలంకరించుకున్నట్లయితే ఎత్తబడే సంఘంలో ఖచ్చితంగా మనం ఉంటాం ప్రియులారా. అలాగున ప్రభు మన ఎడల కృప చూపును కాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.